లండన్కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో 13 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేశారు. ప్రతిమా ఫౌండేషన్ నేతృత్వంలో ఏటా నిర్వహించే ఉచిత శిబిరం ద్వారా ఇప్పటివరకు 119 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి శస్త్రచికిత్సలు నిర్వహించాలన్న ఉద్దేశంతో 2018 నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసారి నిర్వహించిన శిబిరంలో 3 నెలల పాపకు శస్త్రచికిత్స విజయవంతం చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి 13 మందికి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ రమణ దన్నపనేని తెలిపారు. చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించడం పట్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ 1 వీక్ ఇక్కడ చిన్నపిల్లల హార్ట్ సర్జరీ క్యాంప్ జరిగింది. 13 మందికి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాము. కనీసం ఒక 50-60 మందికి మేము 2D ఎకో స్కాన్లు చేసి స్క్రీన్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది. ఈ నార్త్ తెలంగాణలో ఇలాంటి ఫ్రీ సర్జరీలు చాలా అవసరం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిమా హాస్పిటల్, ప్రతిమా ఫౌండేషన్ ముందుకు రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే చాలా మంది ఆపరేషన్ చేయించుకోలేక అలా వదిలేసిన వాళ్ళకి ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి. ముందు కూడా ఇలాంటి క్యాంపులే కంటిన్యూ చేయాలని మా అభిలాష. మా బాబుకి పుట్టినప్పటి నుండి హార్ట్లో హోల్ ఉంది. చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రాబ్లం హెవీగా ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమా ఫౌండేషన్ లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి, కన్సల్టెన్సీ ఉందని తెలిసాక మేము ఇక్కడికి వచ్చి కలిసాము సార్. వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేశారు. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగి 4 days అవుతుంది. చాలా బాగా క్యూర్ అయ్యాడు. ఫుడ్ అండ్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మాకు. పుట్టినప్పటి నుండే హోల్ ఉందని చెప్పారు. బయట ప్రైవేట్ హాస్పిటల్ పోతే 4-5 లక్షలు అయితే అన్నారు. కానీ స్తోమత లేక ఇక్కడ క్యాంప్ పడ్డని తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము. 1 రూపాయి కూడా మా చేతి నుంచి పెట్టుకోక ఇక్కడనే ఫ్రీగా చేయించుకున్నాము. మా బిడ్డ ఇప్పుడు చాలా బాగుంది. తండ్రి లేని పిల్లకు చిన్నప్పటి నుంచి హోల్స్ ఉందని తెలిసారు. కానీ పెద్ద అయినాక వెళ్ళిపోతారని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు సార్. కానీ నాకు రీసెంట్ ఫోన్ వస్తే మేము వచ్చాము. సార్ అమ్మ హోల్స్లో ప్రాబ్లం ఉంది, పక్కన కూడా నరము మూసుకుపోయిందమ్మా, పిల్లకు ఊపిరితిత్తులో బ్లడ్ వెళ్ళిపోతుందమ్మా, సార్ వాళ్ళు వచ్చారు ఆపరేషన్ చేపిస్తారంటే సరే అని చెప్పి మేము మనసు పూర్తిగా పిల్లకు మా పిల్ల అనుకొని మేము ముందుకు వచ్చాము. కానీ మా ముందుకు వచ్చిన అందుకు డాక్టర్లు కూడా మాకు 100కు 100 సపోర్ట్ చేశారు. పిల్లకు ప్రాణభిక్షం వేశారండి. మా బాబు పుట్టాడు. హాస్పిటల్స్ జనరల్గా చెకప్కి వెళ్ళినాం. హార్ట్లో డిఫరెంట్ సౌండ్ వస్తుందన్నారు. బట్ మేము తర్వాత ప్రతిమలకు వచ్చాము. సార్ అన్నాడు మన క్యాంప్ ఉంది ప్రతిమలో, నేను చేపిస్తాను, టెన్షన్ తీసుకోకండి అని అన్నాడు. ట్రీట్మెంట్ ఇచ్చి అంతా క్యూర్ అయ్యాక సెకండ్ డే సర్జరీ చేశారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పాడు సార్ కూడా. ఇప్పటికైతే నా కొడుకు బాగానే ఉన్నాడు.